హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి లుల్లు మాల్ అనమాట. లుల్లు మాల్లో అసలు ఏమున్నది, ఇంతమంది వీడియోస్ ఎందుకు తీసిర్రు, అసలు ఏంది కథా కార్యక్రమం, ఇంకేందంటే లోపల ఏమేమి దొరుకుతాయి ఏంది అనేది ఇన్ డీటెయిల్స్లో వీడియో వస్తుంది. వ్లాగ్ని కవర్ చేయడానికి నేను అవినాష్ యాజ్ యూజువల్ ఉన్నాం అనమాట. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడుర్రి. ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఇంట్లోనే ఇస్తా అనమాట, అవైతే స్కిప్ కాకుండా అయితే చూడుర్రి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. కింద సెల్లార్లకి అయితే వచ్చినాం అనమాట. బైక్ అయితే పార్క్ చేసేసి వచ్చినాం. మా ఇంటికాడ నుంచి అయితే 14 కిలోమీటర్స్. ఇక్కడ కింద సెల్లార్లకైనా వస్తే టాటోది ఏదో ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాలు అసలు ఏమున్నాయి, షాప్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్కొక్కటి అయితే లోపల జొర్రి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం కిందికైనా ఎస్కలేటర్ ఎక్కి వచ్చినాం కదా. ఇక్కడ వచ్చేసి మన ఏమంటారు అవి గ్రాసరీస్ మాల్ అనమాట. ఇగో లుల్లు మాల్లో ఫస్ట్ కిందికైనా రాగానే మాకైతే ఇది కనబడ్డది. ఇళ్ళకైతే జొరినాం అనమాట. ఇలా జొరితే ఇక్కడ అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరాలు వీడైతే మేమైతే లోపల జరిగినాము. మాకైతే ఏం అర్థమైతే లేదు అసలు. ఏంది ఇదంతా, ఎవర్రా మీళ్ళంతా? Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'm a... చెప్పిన అవినాష్ గారికి ఎలక్ట్రానిక్స్ దగ్గర పోదాం రా అంటే, ఇటు దిక్కు స్నాక్స్ దిక్కు గుంజుకపోయింది. మేము గుంజుకొని పోయినాం. ఏంది నో ఫోటోగ్రఫీ కల అట్లనే అంటారు కానీ తొక్క మనం పట్టించుకోము, ఇట్లా తీస్తూనే ఉంటాం అనమాట వీడియో. అయితే మీదికైతే పోతున్నాం అనమాట. హైపర్ మార్ట్ ఎంట్రన్స్ అని ఉంది. మీద చూద్దాం ఏమేమి ఉంటాయో. మావాడైతే పోతూనే ఉన్నాడు అవినాష్ గారు. అవినాష్ ఈడ హంగామాలలో మన హంగామా ఉంటుంది. హంగామా ఛానల్ది పోకీమాన్ సెక్షన్, ఆ పోకీమాన్ క్యాచ్ ఏదో ఈవెంట్ జరుగుతుంది. ఈడైతే మొత్తం అయితే సెటప్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ క్రికెట్ది కప్పు పెట్టి సెటప్ ఉంది. ఇక్కడ ఫోటోలు దిగుతారు బ్రో వాళ్ళు. మొత్తం బిల్డింగ్ అయితే చూడరు బొరా నంగు బొరా కల్కి సెటప్ పెట్టింది ఇక్కడ ఫోటో దిగడానికి ప్రభాస్ది. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం మజా బొరాన్ కింద అయితే వచ్చినాం కదా. ఆ ఫ్లోర్లో అయితే ఏం లేవు, మొత్తం డొల్లా, ఏం నచ్చలే. ఇక షాపింగ్కి అవి అయితే ఓకే, మాకైతే అంత సెట్ కాలే. మనకంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బ్రాండ్స్ అవి ఇవే నడుస్తాయి. మొత్తం చిల్లుగానికి అయితే రావచ్చు. అంటే బ్రాండ్ అంటే తెలిసే మనం కొనేది రేర్ ఉంటాయి. నాకు కావాల్సింది ఇదే గేమింగ్ సెషన్ది. ఇవాడు ఉంది గేమింగ్ ల్యాప్టాప్ విత్ సెటప్. గేమింగ్ ల్యాప్టాప్ విత్ సెటప్ ఉందన్నమాట. జస్ట్ చీర ఒక 14,000 15,000 ఉంటుంది అనుకో. అలాగైతే ఫైనల్గా అయితే ఎలక్ట్రానిక్స్ కాడికి అయితే వచ్చినాం అనమాట. ఈ ఎలక్ట్రానిక్స్లో మొత్తం ఇక అడిగేద్దాం మనం. ఇక ఎలక్ట్రానిక్స్ అన్నాం కదా, ఇదే అనమాట డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎంట్రన్స్ కాగానే మనకి ఇక్కడ టీవీ కనబడుతుంది. శాంసంగ్ టీవీ నియో ఎల్ఈడి 8K టీవీ అనమాట. మా ఇంట్లో పడుతుంది కానీ నేను తీసుకోలేను. అంత తీసుకున్నంత లేదు. ఒక రేంజ్ వచ్చినప్పుడు తీసుకుందాం. మీరు సపోర్ట్ చేస్తే తీసుకుంటాం. ఒక లైక్ అయితే ఇవ్వడు. ఇక్కడ ఫైర్ బోల్ట్ వాచెస్ ఎంఆర్పీస్ అవి. ఈడనేమో ఇట్లా ఉందన్నమాట, స్టిక్ చేసి ఉన్నది. ఇది కొన్నాక ఇది పీకేస్తారు. ఈడొచ్చేసి ద లార్జెస్ట్ కలెక్షన్ ఇంటర్నేషనల్ ల్యాప్టాప్స్ ఇక్కడనే. ఈడొచ్చేసి 66,000 మ్యాక్. మనకు 99,000 వచ్చేది 66,000లో వస్తుంది ఇక్కడ మ్యాక్. మన రూమ్లో అయితే ఈ సెటప్ పెట్టుకుందాం అనుకుంటున్నాం గేమింగ్ది. మొత్తం ప్లే స్టేషన్ అనమాట. ప్లే స్టేషన్ జాయ్స్టిక్ విత్ మొత్తం సెటప్స్. ఇక్కడ మానిటర్స్ ఉన్నాయి. ఫీచర్స్ మనకి ఎట్లా కావాలి అట్లా, మనం ఎంత బెస్ట్ తీసుకుంటే అంత బెస్ట్గా. ఇక్కడ 22,000 ఉంది. 8GB ర్యామ్, 256 SSD, ఇంటెల్. ఇది బి ఆసూసే గేమింగ్ ల్యాప్టాపే. ఇది అన్నీ అవే. ఇవన్నీ రో అంతా గేమింగ్ ల్యాప్టాపే. నా రూమ్లో సెట్ చేద్దామని ఇప్పుడు అదొకటి ఎడిటింగ్కి పనికొస్తుందని ఇవన్నీ చూస్తున్నాను అనమాట. అందుకే లుల్లు మాల్కి అయితే వచ్చినాము. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ఇగో ఇది 13,000. ఇది బెస్ట్ అండ్ చీప్ ఉంది. రెజల్యూషన్ వచ్చేసి 1920 x 8080.
13,000 డైరెక్ట్ సిస్టమ్ అనమాట. మౌస్తో ఇక డైరెక్ట్ యూజ్ చేసుకుంటే అయిపోతుంది ఇది. ఇప్పటికైతే అవి చూసారు కదా కొన్ని ఎలక్ట్రానిక్స్, నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే ఎవరు ఇంకైతే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ పెద్ద ఉందన్నమాట ఈ ఫ్లోర్, అన్నీ చూపెట్టేస్తా ఇన్ డీటెయిల్స్. కావాల్సిన సెటప్స్ కెమెరాస్ వచ్చేసి ఇవి, ఇగో ట్రెండింగ్లో నడిచేది ఇవి ఇవన్నీ వచ్చేసి మా ఇన్స్టా 360. ఇది ఒకటి కొత్త మోడల్ ఇప్పుడు వచ్చింది డిస్ప్లే, ఇది వ్లాగింగ్కి సెట్ అవుతుంది. ఇది ఇవన్నీ వ్లాగింగ్కి సెట్ అయిపోయింది. మీరు మంచిగా సపోర్ట్ చేసారు అనుకో, ఈ వ్లాగింగ్ సెటప్ అంతా మన కాడ ఉంటుంది. మంచి సెటప్ ఉంటే అంటే మంచిగా నేను అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఇది వ్లాగింగ్ అంటే. ఇది వ్లాగింగ్ యాక్చువల్లీ ఇక ఫ్లిప్ స్క్రీన్ ఉంటుంది, ఇది ఫ్లిప్ ఇట్లా తిప్పుకోవచ్చు అనమాట. అంటే కెమెరా అటు దిక్కుంది కదా, ఇటు తిప్పొచ్చు, స్క్రీన్ అటు తిప్పొచ్చు టచ్. ఇగో ఇది వ్లాగింగ్, ఇవన్నీ వ్లాగింగ్దే, ఇవన్నీ వ్లాగింగ్కి సెట్ అయిపోతాయి అనమాట. కానీ ఈ ఎంఆర్పీస్ అన్నీ మనకు ఉన్నాయి, కానీ ఇక ఫ్యూచర్లో కొనాలి అనుకుంటే మనం కష్టపడాలి. లెంత్ అవుతుంది, కానీ మొత్తం వాళ్ళకి కావాల్సింది ఇదే. అర్థమైందా? వాళ్ళకి కావాలి, మన సబ్స్క్రైబర్స్కి కావాల్సింది ఏంది ఎలక్ట్రానిక్సే. మన ఎర్రగడ్డ వీడియో ఎంత పోయింది? 10K. జస్ట్ అన్నగాంధీ సపరేట్ వీడియో పెట్టాలి మనం. అదే 10K ఇంకా పోతలే ఉంది రా చూడు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకో పిల్లలు. మన మోడల్స్ వాళ్ళు టిక్టాక్ వీడియోస్ తీసేటోళ్ళు వాళ్ళ గురించి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూపెడతాం. చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి ఈడ. అంటే ఈడంటే ఈడ కాదు, ఏదైనా దొరుకుతాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. మేము ఈడకి వచ్చినాం కాబట్టి అట్లా అంటున్నాము. ఓకేనా? మోడల్స్ ఇన్స్టాగ్రామ్ మోడల్స్కి అనమాట. ఇప్పుడు కొత్త బొరాన్ అంటారు, ఆ బొరాన్ వాళ్ళకి ఇవన్నీ. ఇగో ఇయర్ పాడ్స్ ఈడ చూడు, ఇది మొత్తం సెటప్ ఆల్రెడీ ఇక్కడ నడుస్తుంది. ఇదంతా స్పీకర్స్ విత్ సెటప్స్ అనమాట, డీజేది. ఇదంతా రిమిక్స్ అవుతుంది ఇక్కడ. ఈ ఎలక్ట్రానిక్ దాంట్లోనే తిరుగుతూనే ఉన్నాము. ఆ విలేజ్ గారు చూస్తలే ఉన్నాడు. ఇంకా ఇటు దిక్కు వాషింగ్ మిషన్స్ అవి ఉన్నాయి. లుల్లు మాల్ బాగానే ఉంది అనుకో. ఎలక్ట్రానిక్స్ ఏ నచ్చింది నాకు ఇక్కడ. మిగతా అంతా మనకేం పనికిరావు కాబట్టి మనం అట్లా అంటే తీసి పడేస్తలేము. మనకైతే ఎలక్ట్రానిక్ అనుకో. అప్పుడే వీడు గిన్నెల బాసన్లో దొలాడుతుండు ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ అంటే ఆయన ఫ్యూచర్ గురించి మిక్సీ కోసం మళ్ళీ ఆలోచిస్తుండు. గాడు ఏవి చూడాలో అవి చూస్తలేడు, కానీ గిన్నెల బాసన్లో చూసుకుంటుండు. ఆయన ఫ్యూచర్ ఇక ఏ గిన్నెలు కొనుక్కోవాలి వాళ్ళని సిగ్గుపడుతున్నాడు. ఏ పెళ్ళికల్లా వచ్చేసి మావాలి మైక్రోవేవ్స్ ఉన్నాయి. వచ్చేసి ఫైనల్గా పిల్లలు ఆడుకున్నది సైకిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ 12,000 స్టార్టింగ్ నుంచి. ఇదంతా సైకిల్స్ ఉన్నాయి. ఇలా 12,000 నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడికి. ఒక్కొక్క సైకిల్ చూడర్రి, ఒక్కొక్క ప్రైజ్ ఉంది. Keep myself on track, keep my head up, staying strong. Always moving on, feel I don't belong. Tell my thoughts to move along, push myself to be the best. Die with no regrets, live with every breath. See my message start to spread, and I had so many dreams. Then you hit your teens, life ain't really what it seems. Try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all the art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, I'm grateful, oh yeah. అన్న వాళ్ళు వచ్చారు అనమాట కొనడానికి. బ్రో ఏం కొనడానికి వచ్చారు బ్రో? యాక్చువల్లీ చెస్ బోర్డ్ తీసుకుందాని వచ్చాము. మనకు నచ్చిన ఐటమ్ అయితే దొరకలేదు, కానీ బాగానే ఉంది దీంట్లో కూడా. కొంచెం బెటరే ఉన్నాయి. అన్న ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసిండు, మొత్తం చెక్ చేసిండు అనమాట. అది దొరకకపోయినా కానీ ఇంకా ట్రై చేస్తారు వేరే ఏమన్నా దొరుకుతాయని. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ. అట్లా రివ్యూ అయితే తీసుకున్నాం అన్న దగ్గర. అన్న రివ్యూ ఇచ్చిండు, పలకరిచ్చిండు మంచిగా. మనని తిరుగుతూనే ఉన్నాడు, వానికి అర్థమైతే లేదు. ఏం కావాలరా విలేజ్కి? అదే చెప్పురా, సిగ్గుపడ. గిన్నెల కోసం లట్టులేరు రే. ఆన్లైన్ ఇక్కడ షూస్. బాబు ఎక్స్ప్లెయిన్ చేయ బాబు. 30% ఆఫ్. గట్టిగా చెప్పు. 30% ఆఫ్ ఉంది. ఎంత ఇక్కడ? ఒకసారి ట్రయల్ వేద్దామా? వేసుకొని వెళ్ళిపోదాం.
బ్రహ్మానందం గాడు బ్రో వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు ఇక్కడ. డెకత్లాన్లో బి మనకి ఇట్లానే చేస్తాం అనమాట. ఆ బ్లాగ్ కావాలంటే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫొటోస్కా ఫోటో ఫ్రేమ్ దేనికి సరే తీసుకుందాం. ఇక్కడ మన ఫోటోలు అన్నీ చూస్తుండే ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆంటీస్కి అందరు మన ఆంటీస్ వాళ్ళు ఎక్కువ పద్ధతిగా ఇంట్లో పెట్టుకోవడానికి మన దేవుడు సాంప్రదాయం అంటారు కదా, అవన్నీ వచ్చేసి ఇక్కడనే ఉన్నాయి అన్నమాట. సాంప్రదాయం అంటే పద్ధతి. ఇక్కడ వచ్చేసి గణేశుడు లక్ష్మీదేవి ఉన్నాడు అనమాట. అట్లానే మనకి ఆశీర్వాదం ఇచ్చేస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పాప చూడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏం కాదు. ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్. ఆ పాప జర్ర అయితే ఆ గ్లాస్ ఇరగొడుతుండే షాక్ అయింది. ఖాళీ జర్ర ఉంటే చచ్చిపోతుండే అనుకుంటుండే. అట్లా అయింది అమ్మ డక్కున. ఇక్కడ వచ్చి బాగానే ఉన్నాయి అనుకో. ఇంకా చూద్దాం. మావాడు ఆలోచిస్తుండే ఏదో కొందాం అనుకుంటుండే కానీ అది అయ్యేలా అనిపిస్తలేదు. కానీ గణేశుడు నచ్చింది నాకు. ఈ గణేశుడు ఇదంతా గణేశుడి ఐటమ్స్ ఉన్నాయి. కృష్ణుని శివుంది అన్నీ ఉన్నాయి. అన్ని దేవుని ఉన్నాయి అనుకో. సాయి బాబా బోలో. ఇక్కడ కృష్ణుడు కృష్ణ ముకుంద మురారి. పూల దగ్గరికి వచ్చిండు. ఆ పూల దగ్గరికి ఎందుకు వచ్చిండు అంటే అలా పోరికి గిఫ్ట్ ఇద్దామని. అవినాష్ ఐ లవ్ యూ రా. అవినాష్ ఐ లవ్ యూ. అరే వాల్యూ లేదా రా దోస్తాను బాబా. దోస్త ఐ లవ్ యూ చెప్పొద్దా రా. అది చి 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 ఇక్కడ కూడా రాయుడు. ఈ లుల్లు మాల్లో అయితే మొత్తం బొరాన్ అనుకో. మొత్తం బొరాన్ ఐటమ్ ఉన్నాయి అనుకో. ఇక మేము ఇవి కొందాం అనుకున్నాము. దీని ప్రైస్ చూద్దాం. చీప్ ఉంటే కొనేస్తాం తీసేసుకోవాలి. ఎంత చూడు ఎంఆర్పి చూసుకోమా. ఇంట్లో పనికొస్తుంది. మనం ఇక పండిపోరలో బాగా వస్తుంది. మేమైతే ఇక బీన్ బ్యాగ్స్ అనమాట. బీన్ బ్యాగ్స్ చూస్తున్నాం. నచ్చింది అనుకో తీసుకోబోడే ఇంటికి కొని. అయితే నాకు ఇక్కడ బ్లాక్ కలర్ బీన్ బ్యాగ్ అయితే నచ్చింది. ఆ బ్యాగ్ తీసుకుందాం ఇప్పుడు. ఆ బ్యాగ్ కొనుక్కొని పోవాల్సిందే అంతే. కొన్ని ఆ రూమ్లో ఇక ఒక్కొక్కటి కొనుక్కొని మొత్తం రూమ్ సెటప్ వస్తుంది. ఆ రూమ్ సెటప్ వీడియో అయితే లాస్ట్కి దిద్దాం. అన్న తీసేయండి भाई. एक बार फुल चेक करो ना. ये अच्छा है. डैमेज कुछ नहीं है ना. అవినాష్ బాగానే ఉంది కదరా మాల్. బాగానే ఉంది. ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం. ఎట్లా అయితే అట్లా తీసుకోవాలి. గడ్డమా బాగాలేదు కటింగ్ చేయించుకోమన్నా చెప్తే విన్నాడు. నేను చెప్పింది విన్నాడు కానీ బ్రేకప్ అంటాడు. ఎంతమంది అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది అనమాట. బ్యాగ్ బాగుందిరా ఏమంటావు. తీసుకుందాం ఏడికైతే ఆడికి కానీ తీసుకొని పోదాం ఇంటికి. మా మమ్మీ షాక్ పైసలు ఎడుకొని వచ్చినాయి బోరా మొత్తం బట్టలు బట్టలు అమ్మినావా లే బట్టలు పోలే ఫోన్ అమ్మినా గిరి పెట్టినా కిడ్నీ అమ్మి బ్యాగ్ కొన్నా అని చెప్తా. ఓ అన్న మన గురించి అది తీసుకొచ్చిండు. ఇప్పుడు అందులో వేసుకొని అందులో కూర్చో. ఇంట్లో కూర్చోడు అవినాష్ గాడు. కూర్చోరా ఇంట్లో. మనం కూర్చొని బ్యాగ్ వేసుకోవడానికి అందులో పడతలేదు. ఇక నువ్వుకున్నాడు మా. పేమెంట్ అయితే చేస్తున్నాం అనమాట. బిల్లింగ్ అవుతుంది. ఇక్కడ ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. లొల్లి ఉంది అనుకో. బ్యాక్ పేమెంట్ అవుతుంది. అవినాష్ గారు ఉన్నాడు అక్కడ. కార్స్ అయితే ఉన్నాయి. ఐడిఎఫ్సి బ్యాంక్ కార్డు పిన్ కొట్టాలా. కొడం 1 2 3 4 కొట్టేసినామా. అదొక పిన్నారా అమ్మాలి అట్లుంటుంది మన పిన్. అయిపోయింది కార్డు 1500 ఒక్క. అయితే బ్యాగ్ అయితే కొన్నాము. నా హెయిర్ మాత్రం అట్లా ఉంది ఫ్రెండ్స్. పోయి కటింగ్ చేయించుకొని హెయిర్ కట్ చేయించుకో. ఇప్పుడు కటింగ్ అవన్నీ చేస్తాడు కానీ చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో చేయాలి. ఎంత వేసిండ్రా 1499 బిల్లు చూసిర్రా 1499. ఇక మా నాన్న బాయ్ అయిపోలే బాయ్ బ్రో చెక్ అయితే వేసేసిండు. కొట్టేసిండు ఒక బుక్క బిల్కి. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారనుకో బయట. ఈవెంట్ చూపెడతా. ఈవెంట్ ఎట్లా నడుస్తుంది. ఇంతమంది అంటారు. ఇడైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అవుతుందని ఇక్కడ మొత్తం అయితే ఉన్నారనమాట. అంతా మ్యాచ్ అయితే చూస్తుర్రు.
ఈవెంట్ అయితే అయిపోయింది ఇక్కడ గైస్. ఐ హోప్ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటా. ఎక్కువ అయితే నచ్చుతుంది. ఎట్లా నచ్చుతుందా? అదే మళ్ళీ అట్లుంటుంది మనతోని. మా మొత్తం ఎట్లా అంటే అవినాష్ నాతోనైతే నన్ను కామెంట్లో నాకు తెలియదు రా, నేనైతే మస్తు వేసేసుకున్నాను అనుకో, మీరు బి వేసేసుకోర్రి ఆ కామెంట్ సెక్షన్లో. అట్లా అప్పుడప్పుడు జరుగుతుండే ఎంటర్టైన్మెంట్. అట్లా బ్యాక్ కొన్నాము, ఇక ఇంటికి పోయినాక ఏం జరుగుతుందేమో అది ఒకటి ఉంది లొల్లి. అర్ధగంట క్లాస్ ఉంటుంది నీట్గా కూర్చోవాలి క్లాస్లో. మళ్ళీ మనం వ్లాగర్స్ వ్లాగర్స్ అన్నప్పుడు అన్నీ కొనాలి, అన్నీ అమ్మాలి. ఇప్పుడు కిడ్నీ అమ్మాలి సగం. ఐఫోన్కి అయితే ఫుల్ అమ్మేస్తా. ఆల్రెడీ ఇక్కడ అమ్మేసిండు అని చూపులుంది. కిడ్నీ లేదు కానీ ఐఫోన్ 14 కదా 13. నేను 15 Pro Max కొందాం అనుకొని నేను ఆలోచిస్తున్నా. మినిమం కిడ్నీతో పాటు బ్రెయిన్. టార్క్ బండి వచ్చేసింది అనుకో. చాలా స్టోరీలు జరిగినాయి అన్నమాట. మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చి బండి డ్యామేజ్ ఉండే, అంతా అయింది. ఇక సెటప్ లొల్లిలో ఉండే, నేను గుండు ఎందుకు చేసుకున్నా అదంతా ఉండే అనమాట. మీకు నా బ్లాగ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఆ వీడియో అప్లోడ్ చేస్తా, గుండు వీడియో. లేదంటే లేదు. ఇక మన చూసినావా ఖాళీ బండి చూడు మెరుస్తుంది మావా, లైట్లు ఆర్సీ వీడియో తీస్తలేనా అంది. ఎందుకు తీస్తలేనా అంటే వాడు వ్లాగ్ చేద్దామని అడుగుతలేడు, పోదాంరా అంటుండు. కానీ వేరే ఏదో ఆలోచిస్తాడు. కానీ మామ ఒక బ్లాగ్ చేద్దాం పదరా నాదిరా అంటే అవన్నీ మాటలు అవన్నీ మాటలు. ఇగో గైస్ ఈయన మాటలు ఏమి వినకుర్రి. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా కంటెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా నా రూమ్ వీడియో వస్తుంది, ఫుల్ టవర్ వీడియో. అందులో కొంచెం ఫుల్ అంటే రూమ్ టూర్ వీడియో అనమాట. మొత్తం అది గేమింగ్ అది అంటే చైర్ అవి ఇవి కొనాలి, కొంచెం ఎడిటింగ్ సెటప్ సిస్టమ్ అవన్నీ కొంటాము. అప్పటి వరకు అయితే టైం పడుతుంది. హిందీది వస్తుంది కొన్ని వీడియోస్. ఆల్రెడీ మా కొత్త ఇప్పుడే ఛానల్ పెట్టిండు, ఇక మెల్లమెల్ల వస్తాయి అన్ని బండి కంటెంట్స్ అవి ఇవి చేస్తామన్నమాట. బ్లాగ్ అంటే బ్లాగ్ అన్నప్పుడు అన్ని బ్లాగ్స్ అయితే రావు, కానీ మనకి ఇష్టమున్న బ్లాగ్ అయితే చేస్తాం, కవర్ అయితే చేస్తాం. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండ్రి. మీరు సపోర్ట్ చేస్తుంటే ఇట్లానే బ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఓకేనా? మధ్యలో గ్యాప్ ఇచ్చినందుకు సారీ. ఓకేనా? నెక్స్ట్ టైం అట్లా జరగదు. మీకేమైనా బ్లాగ్ ఏదైనా కావాలనుకో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు, ఆ బ్లాగ్ అయితే ట్రై చేద్దాం. ఇంకా పాడ్కాస్ట్ బి అనుకున్నాము, ఆ పాడ్కాస్ట్ బి ట్రై చేస్తాము నేను అవినాష్. ఆ లైటింగ్ వీడియో అయితే ఐ హోప్ మీరు చూసిర్రు అనుకుంటా, ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి ఆ వీడియో. ఇంకా బోనాలు వస్తున్నాయి, బోనాల పండుగ వచ్చే బావయ్యో ఆ బ్లాగ్స్ ప్లస్ గణేష్ ఉంది అన్నీ అయితే వస్తాయి. డోంట్ స్కిప్ గైస్. ఓకేనా? బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అప్ టు డేట్ మన వీడియోస్ వస్తుంటాయి. ఇట్లా సపోర్ట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ.